గౌరవంగా తన బతుకు తను బతుకుతోంది. ఇప్పుడు నువ్వు తీసేస్తున్నావు, చచ్చిపోరు. కానీ కూర తినే బదులు పచ్చడి తినాల్సి వస్తుంది, అంతే కదా. ఇది ఇక్కడ మానవత్వం అనే పదం ఉంటుంది. నువ్వు కోటేశ్వర్లకు ఇవ్వక, లక్షాధికారులకు ఇవ్వక, వీళ్ళు లక్షాధికార కాదా కరెక్ట్ ఎవరు ఐడెంటిఫై చేస్తారు? వాలంటీర్కి ఆ ఛాన్స్ ఇచ్చారు. ఎంతో వాలంటీర్లు లిబరల్గా వెళ్ళారు, లిబరల్గా వెళ్ళమని చెప్పారు, కఠినంగా ఉండమని చెప్పలా ప్రభుత్వం, మానవత్వంతో చూడండి అని చెప్పి. ఇంకా ఏమంది కానీ తగ్గించు మళ్ళా మధ్యలో 300 యూనిట్లని ప్రాబ్లం వచ్చినప్పుడు, లేకపోతే దాంట్లో ఏం చేశారు, నువ్వు అట్లా కాదు ఇట్లా చేయండి, ఇంకో మీటర్ పెట్టుకోండి, ఇట్లా కొంతమంది దొంగ పెన్షన్లు ఉన్నాయి. ఎట్లాంటిదంటే ఇంటికి ఒక పెన్షనే వస్తుంది. అప్పుడు ఏం చేశారంటే భార్యాభర్త 2 పిల్లలు ఉంటే వాళ్ళ పేరుతో ఒకళ్ళు వీళ్ళ పేరుతో ఒకటి ఉంచుకుని పిల్లల్ని, ఎందుకంటే పిల్లలు లేకపోతే కనుక ఇవ్వరట మళ్ళీ, అందుకని 2 రేషన్ కార్డులు ఇచ్చి 2 పెన్షన్లు ఇచ్చారట. ఇది బాగానే ఉంటుంది, ఇట్లాంటివి ఆపచ్చు. కానీ ఇద్దరూ కలిసి బ్రతుకుతున్నారు అక్కడ, అట్లాంటి దొంగ పెన్షన్లని ఆపేటటువంటి కార్యక్రమానికి ఉంటుంది.